జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యారాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు కన్యారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే నెల 2025 మీకు శుభాశుభ ఫలితాలు అంటే ఈ రాశి వారికి మాసంలో గ్రహ సంచారం చాలా అనుకూలంగా ఉంటుందండి. శని మే నెలలో మీనరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు నిరంతరం తన సంకేతాలను మారుస్తూ ఉన్నారు. కుజుడు బలహీనమైన స్థితిలో ఉండడం, 2వ ఇంటిపైన ఉండడం వల్ల మీకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ధన వ్యవహారాల్లో సజావుగా సాగిపోతాయి. ఆర్థికంగా చాలా బాగుంటారు. సరిపోతుంది, ఆహా నాకు ఈ నెల సరిపోతుంది అన్నట్టుగా సంపాదిస్తారు. ఖర్చు తక్కువగా ఉన్నందున రుణం తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇంట బయట ప్రతి వ్యవహారంలో మీదే పై చేయి. సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల పరిచయంతో ఇంకొక మెట్టు ఎదుగుతారు. అమ్మకాలు, లాభాలు ఈ నెల బ్రహ్మాండంగా ఉంటుంది. వ్యాపారస్తులకి, వినియోగదారులు సున్నితమైనటువంటి వాతావరణం ఉంటుంది. మాస ద్వితీయంలో వ్యాపారం కొంత పెట్టుబడులు నివారించండి. తోటి వ్యాపారాలతో విభేదించకండి. ఉద్యోగులకి మంచి అవకాశం, ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్, అది ప్రైవేట్ రంగం వారు కానీ ప్రభుత్వ రంగం వారు కానీ విదేశీయ ఉద్యోగం కూడా పొందే అవకాశం ఉన్నాయి. విదేశీయ ఉద్యోగంలో ఉన్న వారికి సేఫ్ సైడ్గా మీకు అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. అన్ని సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. దూర ప్రయాణాల్లో లాభసాటిగా సాగుతాయి. మాసం చివరన ఒక వ్యవహారంలో సన్నిహితులతో భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అపరిచితుల జోక్యం వద్దు. కుటుంబంలో కొంత గందరగోళం వచ్చే అవకాశాలు మాస ద్వితీయంలో. భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. ఒకదానికొకటి సర్దుకుంటూ పోతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారండి. చాలా గొప్పగా ఉంటుంది. స్పోర్ట్స్ విభాగం వారికి చాలా బాగుంటుంది. ఇలా సర్వీస్ సెక్టార్లో ఉన్నవాళ్ళు, పోలీస్, డిఫెన్స్, డాక్టర్స్, అడ్వకేట్స్, వీళ్ళకి అందరికీ కూడా చాలా బాగున్నటువంటి ఒక సమయం. ఆరోగ్య సమస్యలు మాత్రం కొంచెం ఉన్నాయి. జీర్ణ సమస్యలు ఉన్నందున ఆహారం గురించి జాగ్రత్త పడండి. బయటికి వెళ్ళేటప్పుడు తగిన భద్రతా చర్యలు తీసుకోండి. వేడి సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, జాగ్రత్త పడండి. రాజకీయ నాయకులకి మెరుగైనటువంటి సమయం. ఏదైనా గొప్ప పదవి కానీ లేదా మంచి పేరు ప్రఖ్యాతులు కానీ పంచే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ అద్భుతంగా ఉందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి మల్టిపుల్ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐటీ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. ఎన్నో రోజులుగా మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, ఐటీ రంగం వారికి నెల చాలా బాగుంటుంది. నూతన ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసేవారు మీ సొంత ఊరిలోనే ఉద్యోగం మీ పక్కనే దొరికే అవకాశం ఉంటుంది. ఎంత జీతం వస్తే అంత ముందు జాయిన్ అవ్వండి. ఒట్టిగా ఉండడం కంటే కూడా జాయిన్ అవ్వచ్చు కదా, జాయిన్ అవ్వండి. తర్వాత పెద్ద ఉద్యోగం కోసం ప్రయత్నం చేద్దాము. ఈ నెల మీకు అదృష్టం కలిగించే రోజులు మే 2, 5, 8, 14. లక్కీ నంబర్లు 1 మరియు 7. చంద్రాష్టమం మే 24, 5, 2025 1:48 మధ్యాహ్నం నుండి 26, 5, 2025 1:40 మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది. 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు ప్రతి దాంట్లో జాగ్రత్తగా ఉండండి. పరిహారం బాగా ఉన్నప్పుడు పరిహారం కావాలి. దైవ ప్రార్థనకు కృతజ్ఞత చెప్పాలి. గణపతికి గరికతో అర్చన చేయండి. గరిక మాల వేయండి. నందీశ్వరుడు ఉంటాడు కదా, నందీశ్వరుడు ముందు బియ్యం నైవేద్యం పెట్టండి. ఆ బియ్యాన్ని ఆవులకి, గోవులకి అంతా కూడా పెట్టండి. మీ కులదైవ ప్రార్థన చేయండి. మీ యొక్క ఆ దేవాలయంలో మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద ఉన్నటువంటి నంబర్కి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. విజయోస్తు.